హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి మే 1వ తేదీ 2025. ఈరోజు వచ్చి గురువారము. ఈరోజు ఐపీఎల్లో 50వ మ్యాచ్ జరిగింది రాజస్థాన్ రాయల్స్కి అండ్ ముంబై ఇండియన్స్ మధ్య. ఈ వీడియోలో మనం ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క సమ్మరీ అండ్ లేటెస్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్, ఎవరెవరికి ప్లే ఆఫ్, ఏ టీమ్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయో ఒకసారి తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఐపీఎల్లో జరిగే ప్రతి మ్యాచ్ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది, చాలా పోటీగా ఉంటుంది. ఈ మ్యాచెస్ అన్ని మీరు లైవ్లో చూడాలంటే జియో హాట్స్టార్లో లైవ్ వస్తుంది, లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. ఇది ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క సమ్మరీ. టాటా ఐపీఎల్ 2025 సీజన్ నెంబర్ 18 మ్యాచ్ నెంబర్ 50 ఇది. ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్కి అండ్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్స్లో 270 రన్స్ చేసింది, 2 వికెట్స్ కోల్పోయి. ముంబై తరపు నుంచి హైయెస్ట్ స్కోర్ వచ్చి ర్యాండిక్ టెయిలర్ 38 బాల్స్లో 61. సెకండ్ హైయెస్ట్ వచ్చి రోహిత్ శర్మ 36 బాల్స్లో 53 రన్స్. అలాగే ఆర్ఆర్ బౌలింగ్లో పరాగ్ 2 ఓవర్స్ వేసిండు, 12 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ యొక్క టార్గెట్ వచ్చి 218 రన్స్. అందుకు రిప్లై గాను రాజస్థాన్ రాయల్స్ 16.1 ఓవర్లో 117 రన్స్ ఆల్అవుట్ అయిపోయింది. నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డులో హైయెస్ట్ స్కోర్ వచ్చి ఆర్చర్ జస్ట్ 27 బాల్స్లో 30 రన్స్. అలాగే ముంబై ఇండియన్స్ తరపున బౌలింగ్ పర్ఫార్మెన్స్లో బెస్ట్ బౌలింగ్ వచ్చి కర్న్ జస్ట్ 4 ఓవర్స్లో 23 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ నెంబర్ 50 యొక్క రిజల్ట్ ఏంటంటే రాజస్థాన్ రాయల్స్ పై ముంబై ఇండియన్స్ 100 రన్స్ తేడాతో గెలిచింది ఈ మ్యాచ్. ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో వరుసగా 6 మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చింది. 2008లో కూడా 6 మ్యాచ్లు గెలిచింది, 2017లో కూడా 6 మ్యాచ్లు గెలిచింది. ముంబై ఇండియన్స్ తరపు నుంచి అతిపెద్ద విజయం రన్స్ పరంగా చూస్తే ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ. 2017లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ పైన 146 రన్స్ తేడాతో గెలిచింది. అలాగే సెకండ్ హైయెస్ట్ వచ్చి ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ 2018లో 102 పరుగులు. మళ్ళీ ఈరోజు 100 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ పైన గెలిచింది ముంబై ఇండియన్స్. ఇక ఈ మ్యాచ్ ఓడిపోవడంతో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. ఆల్రెడీ సిఎస్కే ఎలిమినేటెడ్. నెక్స్ట్ రెండో టీం వచ్చి రాజస్థాన్ రాయల్స్. మ్యాచ్ అయిపోయిన వెంటనే పాయింట్ టేబుల్ని అప్డేట్ చేస్తారు కదా, ఒకసారి లేటెస్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ తీసుకొచ్చాను. ఈ పాయింట్ టేబుల్ కూడా ఒకసారి చూద్దాము. ఈరోజు ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ నెంబర్ 50 జరిగింది కదా. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 100 పరుగుల తేడాతో గెలిచింది కదా. ఇప్పుడు ముంబై ఇండియన్స్ చూడండి టాప్లో ఉంది. ఇప్పుడు దాకా ముంబై ఇండియన్స్ 11 మ్యాచెస్ ఆడితే 7 మ్యాచెస్ గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోయింది. మొత్తం 14 పాయింట్స్ ఉన్నాయి ముంబైకి. పాయింట్ టేబుల్లో టాప్లో ఉంది, టాప్ 1 ఫస్ట్ ప్లేస్లో ఉంది. అలాగే రాజస్థాన్ రాయల్స్ పొజిషన్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు దాకా 11 మ్యాచెస్ ఆడితే 3 మ్యాచెస్ మాత్రమే గెలిచింది, 8 మ్యాచెస్ ఓడిపోయింది. మొత్తం 6 పాయింట్స్ ఉన్నాయి రాజస్థాన్ రాయల్స్కి. రాజస్థాన్ రాయల్స్ బాటమ్ 8th ప్లేస్లో ఉంది ప్రస్తుతానికి. నెక్స్ట్ ఇంకోసారి మనము ఏ టీమ్స్కి ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉందో ఒకసారి చూద్దాము. టాప్ 4లో మాత్రం ముంబై ఇండియన్స్, ఆర్సీబీ, పంజాబ్, గుజరాత్ టైటాన్స్ ఉంది. ఐపీఎల్ రూల్స్ ప్రకారం టాప్ 4లోని టీమ్స్ మాత్రమే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. ప్రస్తుతానికి 4 టీమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ మిగతా టీమ్స్ యొక్క పొజిషన్ చూద్దాము. నెక్స్ట్ 5th ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పుడు దాకా 10 మ్యాచెస్ ఆడితే 12 పాయింట్స్ ఉన్నాయి. ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వాలంటే ఇంకా 4 పాయింట్స్ కావాలి. ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా 4 మ్యాచెస్ ఆడాల్సి ఉంది. 4 మ్యాచెస్లో 4 పాయింట్స్ కావాలి కాబట్టి 2 మ్యాచెస్ గెలిచినా చాలు, ఢిల్లీ కూడా ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతుంది. లక్నో సూపర్ జైంట్స్ 6th ప్లేస్లో ఉంది. 10 మ్యాచెస్ ఆడింది, 10 పాయింట్స్ ఉన్నాయి. ఇంకా 6 పాయింట్స్ కావాలి లక్నోకి ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వాలంటే. ఇంకా 4 మ్యాచెస్ ఉన్నాయి. 4 మ్యాచెస్లో 3 మ్యాచ్ గెలిస్తే లక్నోకి కూడా ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కోల్కతా నైట్ రైడర్స్ ప్రస్తుతానికి పాయింట్ టేబుల్లో 7th ప్లేస్లో ఉంది. కోల్కతా ఒక ఛాన్స్ చూస్తే 10 మ్యాచెస్ ఆడితే 9 పాయింట్స్ ఉన్నాయి. ఇంకా 16 అంటే 7 పాయింట్స్ కావాలి. కోల్కతా ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వాలంటే 7 పాయింట్స్ కావాలి. ఇంకా కోల్కతాకి పెండింగ్ అంటే ఇంకా ఆడాల్సిన మ్యాచ్ 4 ఉన్నాయి. 4 మ్యాచ్ల్లో ఉన్నాయి కాబట్టి 4 గెలిస్తేనే ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది.
నెక్స్ట్ 8th ప్లేస్ రాజస్థాన్ రాయల్స్ ఉంది. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటిదాకా 11 మ్యాచెస్ ఆడితే 6 పాయింట్స్ ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ ఇంకా 3 మ్యాచ్లు పెండింగ్ ఉంది. 3 2s ఆర్ 6 పాయింట్స్ వచ్చినా కానీ 12 పాయింట్స్ అవుతాయి. ఆల్రెడీ 6 ఉన్నాయి కాబట్టి రాజస్థాన్ రాయల్స్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది ఐపీఎల్ నుంచి. నెక్స్ట్ 9th ప్లేస్లో ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ ఇప్పటిదాకా ఎస్ఆర్హెచ్ ఇప్పటిదాకా 9 మ్యాచెస్ ఆడితే 6 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా ప్లే ఆఫ్కి క్వాలిఫై కావాలంటే 10 పాయింట్స్ కావాలి. ఎస్ఆర్హెచ్ ఇంకా 5 మ్యాచ్లు పెండింగ్ ఉంది ఆడాల్సినవి. 5 మ్యాచ్లు గెలిస్తేనే ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది ఎస్ఆర్హెచ్కి. నెక్స్ట్ బాటంలో చెన్నై సూపర్ కింగ్స్ 10 మ్యాచెస్ ఆడితే జస్ట్ 4 పాయింట్సే ఉన్నాయి. ఇంకా 4 మ్యాచెస్ ఆడాలి. 4 మ్యాచ్లో గెలిచినా కానీ 8 పాయింట్స్ వస్తాయి. ఆల్రెడీ 4 ఉన్నాయి, 12 పాయింట్స్ అవుతాయి. చెన్నై కూడా ఈ ఐపీఎల్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది ఆల్రెడీ. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఈ సీజన్లో 2 టీమ్స్ ఐపీఎల్ నుండి ఎలిమినేట్ అయిపోయినాయి. ఒకటేమో రాజస్థాన్ రాయల్స్, ఇంకోటేమో చెన్నై సూపర్ కింగ్స్. ఎస్ఆర్హెచ్ మాత్రం 5 మ్యాచ్లు ఇంకా పెండింగ్ ఉంది. 5 మ్యాచ్లు గెలిస్తే ఎస్ఆర్హెచ్కి ఛాన్స్ ఉంటుంది ప్లే ఆఫ్కి. నెక్స్ట్ ఐపీఎల్లో జరగబోయే మ్యాచ్ వచ్చి గుజరాత్ టైటాన్కి ఎస్ఆర్హెచ్కి. ఆల్రెడీ గుజరాత్ టైటాన్స్ టాప్ 4లోనే ఉంది. ఎస్ఆర్హెచ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ మ్యాచ్, గెలిస్తేనే ప్లే ఆఫ్ ఛాన్స్ ఉంటుంది. ఈ మ్యాచెస్ అన్నీ మీరు లైవ్లో చూడాలంటే తెలుసుగా జియో హాట్‌స్టార్లో లైవ్ వస్తుంది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్.